హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొదటి విడత కింద 6,000 రూపాయలు జమ అవుతూ ఉన్నాయి. ఈ డబ్బులు ఎవరెవరికి జమ అవుతాయి, ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి జమ అవుతాయి, డబ్బులు రాని వాళ్ళు ఈ 3 పనులు చేస్తేనే డబ్బులు జమ అవుతాయి. ఆ 3 పనులు ఏంటి, అలాగే రెండో విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు యాసంగి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి విడతగా 1 ఎకరం లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే నిధులు విడుదల చేశారు. మొత్తం సుమారు 9,000 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉండగా నిధుల కొరత కారణంగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని 3 విడతల్లో ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడతగా దాదాపు 3,446 కోట్లను మార్చి 22వ తేదీన విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ఈ నిధుల పంపిణీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా సిద్దిపేటతో పాటు సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాదు, కామారెడ్డి, జాగిత్యాల వంటి జిల్లాల్లో డబ్బులు ఇప్పటికే జమ అవుతుండగా మిగతా జిల్లాల్లో కూడా దశల వారీగా జమ అవుతున్నాయి. అయితే కొందరికి ఇంకా డబ్బులు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియ ఒకేసారి పూర్తి కాకుండా సుమారు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అంటే ఏప్రిల్ 10వ తేదీ వచ్చేలోపు ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వాళ్ళందరికీ డబ్బులు పడతాయి. కాబట్టి మీ పక్క వారికి డబ్బులు వచ్చి మీకు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ డబ్బులు రాకపోతే కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఈకేవీసీ పూర్తయిందా లేదా, ఎన్పిసి లింకింగు సరిగ్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మరియు ఆధార్లో ఉన్న పేరు ఒకే విధంగా ఉన్నాయా లేదో కూడా ధృవీకరించాలి. ఈ 3 విషయాలు సరిగ్గా లేకపోతే డబ్బులు జమ కావు. అవసరమైతే మీ సమీప మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవీసీ పూర్తి చేయించుకోవచ్చు. లేదా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక రెండో విడత నిధులు ఏప్రిల్ 15 ప్రాంతంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికి ముందు అన్ని వివరాలు సరి చూసుకుంటే మీ ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అవుతాయి. సాధారణంగా అన్ని వివరాలు సరిగ్గా ఉంటే 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్లోకి వస్తాయి. కానీ బ్యాంకు సెలవులు లేదా ప్రాసెసింగ్ కారణంగా కొంత ఆలస్యం కావచ్చు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో సమస్య ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కూడా మంచి ఎంపిక. ఎందుకంటే ప్రభుత్వ నిధులు అక్కడ త్వరగా జమ అవుతాయి మరియు ఆన్లైన్ లావాదేవీలు కూడా సులభంగా చేయవచ్చు. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా తమ వివరాలు చెక్ చేసుకొని అప్డేట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా డబ్బులు పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.